భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యము 12వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్కుమారునితో, ఓ ద్విజోత్తమా, ఇక నీకు శ్రావణమాసంలోని శుక్లపక్ష తృతీయ రోజు ఆచరించాల్సిన శుభ స్వర్ణగౌరీ వ్రతం గురించి చెబుతాను. సావధాన మనస్కుడవై విను. శ్రావణ శుక్లపక్ష తృతీయ రోజున స్నానాది నిత్యకృత్యాలు తీర్చుకొని ఈ వ్రత సంకల్పం చేసుకోవాలి. పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారాలతో పూజించి, ఓ దేవదేవా, ఓ జగత్పతే, ఓ జగదోద్ధారక, నా ద్వారా చేయబడిన ఈ పూజను స్వీకరించండి అని ప్రార్థించి స్వర్ణగౌరీ వ్రత కథాశ్రవణం లేదా పఠనం చేయాలి. భవానీదేవి అనుగ్రహం కోసం 16 మంది సపత్నీక బ్రాహ్మణులకు బియ్యం పిండితో తయారు చేసిన 16 రకాల వంటకాలను చాటలో ఉంచి వాయనమివ్వాలి. మరియు తమ శక్త్యానుసారంగా వస్త్రాలను, ఆభూషణాలను 16 మంది బ్రాహ్మణ దంపతులకు వాయనమివ్వాలి. అలంకారయుక్తమైన సుహాసిని సుమంగళులకు వాయనమిచ్చి, ఇచ్చుకుంటినమ్మా అని పలుకవలెను. పతివ్రతాధర్మయుక్తమైన స్త్రీలందరూ వాయనం తీసుకున్న తరువాత పుచ్చుకుంటినమ్మా అని పలుకవలెను. ఈ విధంగా 16 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం ఈ వ్రతాన్ని చేసి వ్రతోద్యాపనం చేసుకోవాలి. వ్రత సమాప్తి రోజున ఆచార్యుని ద్వారా వ్రతకథను శ్రవణం చేసి ఆచార్యుణ్ణి పూజించి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. సనత్కుమారుడు పరమేశ్వరునితో, దేవా, మీరు స్వర్ణగౌరీ వ్రత విధానం వివరించారు కదా, ఇక వ్రతకథను మరియు మహాత్మ్యాన్ని కూడా వివరించండి ప్రభూ అని సవినయంగా అడిగాడు. అందులకు ఈశ్వరుడు ఇలా చెప్పనారంభించాడు. పూర్వము సరస్వతీ నదీ తీరాన చాలా ప్రసిద్ధి చెందిన సువిలా అనే నగరాన్ని చంద్రప్రభు అనే మహారాజు పరిపాలించేవాడు. కుబేరుడంతటి ధనసంపదలు కలిగి ఉన్న ఆ మహారాజు తన 2 భార్యలు మహాదేవి మరియు విశాలతో సుఖంగా జీవిస్తూ ధర్మపాలన చేస్తుండేవాడు. తన 2 భార్యలలో పెద్దరాణి అయిన మహాదేవి మహారాజుకి చాలా ప్రియమైనది. ఒక రోజున చంద్రప్రభు మహారాజు వేటకై అడవికి వెళ్ళి అక్కడ సింహము, శార్దూలము, వారాహము, ఏనుగు మొదలైన అడవి ప్రాణులను వేటాడి అలసిపోయి దాహంతో వ్యాకులత చెందుతూ అడవిలో అటూ ఇటూ సంచరిస్తున్న సమయంలో అతనికి ఒక అందమైన సరస్సు కనబడింది. ఆ సరస్సు వద్దకు వెళ్ళి ఆ శుద్ధమైన నీటిని త్రాగి రాజు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతడు సరస్సు ఒడ్డున చాలామంది అప్సరసలు గౌరీదేవిని పూజించడం చూశాడు. మహారాజు కుతూహలతో వారి వద్దకు వెళ్ళి, మహిళామణులారా, మీరు ఎవర్ని పూజిస్తున్నారు? ఇది ఏ వ్రతం అని అడగసాగాడు. అప్పుడు ఆ అప్సరసలు రాజుతో, మహారాజా, మేమందరము స్వర్ణగౌరీ వ్రతం చేస్తున్నాము అని పలికారు. మహారాజు వారిని వ్రత విధానం వివరించమని అడుగగా వారిలో ఒక అప్సరస మహారాజుకు ఇలా వివరించసాగింది. శ్రావణ శుక్ల తృతీయ రోజున స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. 16 సూత్రాల దారాన్ని పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి కట్టుకోవాలి అని వివరించింది. ఈ వ్రత విధానం విన్న మహారాజు తాను కూడా వ్రతం చేయాలని నిశ్చయించుకొని 16 సూత్రాల దారాన్ని చేతికి కట్టుకొని వ్రతాన్ని స్వీకరించాడు. విధి విధానంగా పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఓ పరమాత్మా, దేవదేవా, నేను ఈ స్వర్ణగౌరీ వ్రత నిమిత్తమై సూత్రాన్ని ధరించి మిమ్మల్ని అర్చిస్తున్నాను. మీరు నాపై దయచూపండి అని ప్రార్థించి రాజు ఇంటికి తిరిగి వచ్చేశాడు. పెద్దరాణి రాజు చేతికి కట్టుకున్న సూత్రాన్ని చూసి, ఇది ఏమి సూత్రము, ఎందుకు ధరించారు అని ప్రశ్నిస్తూ క్రుద్ధితురాలయ్యింది. అందులకు మహారాజు, దేవి, ఈరోజు నేను స్వర్ణగౌరీ వ్రతాన్ని స్వీకరించాను అని వివరిస్తుండగానే ఏమీ వినకుండా పెద్దరాణి కోపంతో ఆ సూత్రాన్ని తుంచి బయటకు విసిరివేసింది. ఆ సూత్రము ఒక ఎండిపోయిన వృక్షంపై పడింది. సూత్రము ఆ వృక్షంపై పడగానే ఆ వృక్షానికి
మళ్లీ ఆకులు చిగురించాయి. చిన్నరాణి విశాల ఇది చూసి ఆశ్చర్యచకితురాలయ్యింది. ఆమె చెట్టుపైనున్న ఆ సూత్రాన్ని తీసి తన చేతికి కట్టుకుంది. ఆ సూత్రము చేతికి ధరించగానే ఆనాటి నుండే చిన్నరాణి విశాల మహారాజుకి చాలా ప్రియమైనదయ్యింది. సూత్రాన్ని త్రుంచి పడవేసిన పెద్దరానికి మహారాజు దేశ బహిష్కరణ శిక్ష విధించి రాజభవనంలోంచి బయటకు వెళ్ళగొట్టాడు. పెద్దరాణి తాను చేసిన కృత్యానికి విచారిస్తూ అడవుల్లో సంచరించసాగింది. అడవుల్లో గల మునుల ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రయం కొరకు ప్రాధేయపడగా మునులు తమ దివ్య దృష్టితో ఆమె చేసిన కృత్యాన్ని తెలుసుకుని ఆమెను బహిష్కరించారు. అలా తిరస్కృతించబడిన పెద్దరాణి ఘోరమైన అడవుల్లో అటూ ఇటూ సంచరిస్తూ ఒక చెట్టు క్రింద కూర్చుని భోరున విలపించసాగింది. అప్పుడు కరుణామూర్తి అయిన గౌరీదేవి దయచూపి ఆమెకు ప్రత్యక్షమయ్యింది. సాక్షాత్తు గౌరీదేవిని చూడగానే పెద్దరాణి అమ్మవారి కాళ్లపై పడి క్షమాపణలు కోరుతూ అమ్మవారిని ప్రార్థించసాగింది. ఓ దేవి, మీకు నమస్కారము. ఓ భక్తవరప్రదే, మీకు నమస్కారము. ఓ శంకరవామాంగే, మీకు నమస్కారము అంటూ దేవిని పలు విధాల స్తుతించి అమ్మవారి అనుగ్రహంతో వ్రతాన్ని స్వీకరించి శ్రద్ధాభక్తులతో వ్రతం చేసింది. గౌరీదేవి మహారాణిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది. ఆ వ్రత ప్రభావం వలన చంద్రప్రభు మహారాజు పెద్దరాణిని వెతుక్కుంటూ అడవికి వచ్చి ఆమెను తనతో పాటు రాజభవనానికి తీసుకెళ్లాడు. స్వర్ణగౌరీ వ్రత ప్రభావం వలన మహారాజు సకల సంపదలను పొంది చాలా సమృద్ధవంతుడయ్యాడు. తన ఇద్దరు రాణులతో ఇహలోకంలో అన్ని సుఖాలు అనుభవించి మరణానంతరం తన ఇద్దరు భార్యలతో శివలోక ప్రాప్తిని పొందాడని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.